తాను తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు మంత్రి పితాని సత్యనారాయణ. టీడీపీలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న పితానితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పితాని సత్యనారాయణ పార్టీ మారబోతున్నారా? ఇలాంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాయని అంటున్నారు పితాని సత్యనారాయణ. మన ముందు పితాని సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు, చాలామంది సీనియర్ నేతల మధ్య పార్టీలు మారుతున్నారని ఒక ప్రచారం జరగడం, మీరు దాన్ని ఖండించడం, ఏం జరుగుతుంది అసలు? ఈ మైండ్ గేమ్గా ఒక వైఎస్ఆర్ పార్టీ మైండ్ గేమ్గా నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాంట్లో ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలకి దూరంగా పాత్రికేయ రంగ విలువలు తొంగలో తొక్కి ఇటువంటి మైండ్ గేమ్లో మీరు కూడా చేతులు కలపడం బాధాకరంగా ఉంది. అటువంటి ఆలోచన నాకు లేదు. ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో, ఏ రోజైతే ఒక పేపర్లో ఏదైతే వీడియో ఈ ఛానల్స్ ఉన్నాయి కదా వాటిలో వచ్చే దాని గురించి తెలిసినప్పుడే బాధ కలిగి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఏది మామూలుగా ఐటీకి సంబంధించిన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను. అఫీషియల్గా ఇచ్చా, యాజ్ ఎ మినిస్టర్గా ఇచ్చా. దే నెవర్ డిడ్ ఎనీథింగ్. బాధపడతా ఉన్నా. వాళ్ళు ఏమంటారంటే పార్టీ మారడం తప్పే ఉందండి అనే పరిస్థితి మా పోలీస్ మిత్రులు వచ్చారు. మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పా, అయినా కూడా స్పందించలే. కానీ ఈవేళ పాత్రికేయులు రంగంలో ఒకసారి రెండుసార్లు ఏదో వస్తూ ఉంటాయి, మీకు తెలిసిన వార్తలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళు ఎప్పుడైనా కానీ తప్పుడు వార్తలు అంటే ఆఫ్ చేస్తారు. కానీ నేను జరిగింది చెప్పినప్పుడు కూడా ఆ వార్తను కంటిన్యూ చేసి అరగంట 2 గంటలు నడిపి ప్రతి ఒక్కరు కూడా నన్ను క్వశ్చన్ చేసే విధంగా, నా శీలాన్ని శంకించే విధంగా, నా యొక్క రాజకీయ జీవితాన్ని మచ్చ తెచ్చే విధంగా చేసిన పత్రిక యొక్క నిన్న ఇచ్చిన సోషల్ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందో దానికి తీవ్రంగా బాధపడుతూనే ఈరోజు మీడియా దగ్గర రావడం జరిగింది. ఇలాగ మైండ్ గేమ్ అనేది పితాని సత్యనారాయణ లాంటి వాళ్ళ మీద ఎందుకు ఆడుతున్నారు? ఒక గౌరవమైన రాజకీయవేత్తగా, ఒక బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా, ఈ రాష్ట్రంలో అనేక వర్గాల యొక్క అభిమాన నాయకుడిగా ఒక పార్టీలో ఉంటే, మా పార్టీలో ఉంటే మంచిదని ఆలోచన చేసిన ప్రయత్నం తప్పులేదని, కానీ తప్పులేదని నేను భావిస్తూ ఉన్నాను. అయినప్పుడు కూడా నేను రాను చేయను. నా పార్టీలు రోజు రాజకీయాల్లో పార్టీలు మారడం మంచిది కాదని చెప్పినప్పటికీ కూడా ఈరోజు కొంతమంది నేను ప్రధానమైన రాజకీయ పార్టీలో వ్యక్తులు చేస్తారనుకో, కింద స్థాయి వ్యక్తులు ఎవరో చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖండించుకోవాలని, కంట్రోల్ చేసుకోవాలని పరిస్థితి ఆ పార్టీకి ఉంది. అదే రకంగా ఏదైతే పెద్ద నాయకులు ఆ రోజు నాతో మాట్లాడించారో ఆ రోజు చెప్పిన క్లారిటీ నేను చాలా క్లారిటీ స్పష్టంగా చెప్పాను. నాకు అనేక పార్లమెంట్ ఆఫర్ వచ్చింది, శాసనసభకు ఆఫర్ వచ్చింది. ఇన్ని కూడా నేను లెక్క చేయలేదు, ఏది చేయలేదు. రాజకీయాల్లో కొన్ని విలువలు కలిగిన రాజకీయవేత్తగా కొనసాగాలని. అంచేత మీడియాలో కూడా ఈవేళ మీడియా మిత్రులు కూడా హెచ్చరిక చేయడానికి వచ్చా. ఈ మీడియాలో తప్పులు జరుగుతున్నాయి, దీనికి సరి చేసుకోండి చెప్పడానికి వచ్చా. మీడియాలో ఎటువంటి వార్తలు అయ్యిందని చెప్పా. మీ కుటుంబంలో వ్యక్తుల మీద ఎటువంటి మచ్చబడితే మీ మనోభావాలు ఎలా ఉంటాయో ఆలోచించడానికి, ప్రశ్నించడానికి వచ్చా. అంచేత భవిష్యత్తులో మీడియా యజమాన్యం కానీ, మీడియాలో పనిచేసే సిబ్బంది కానీ, మీడియా లేకుంటే మిత్రులు కానీ దీన్ని ఆత్మవిమర్శ చేసుకొని చెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను. అటువంటి వార్తలు రాయొద్దని, నాకే కాదు ఏ ప్రజాపతికి గౌరవమైన వ్యక్తులతోటి ఒకసారి స్పష్టమైన ఒక డిస్కషన్ చేసి ఆలోచన చేసి చెయ్యండి. ఈ పాత్రికేయ రంగాన్ని మేము చంపాలని ఆలోచన లేవు. పాత్రికేయ రంగం అంటే అత్యంత విలువలు కలిగిన ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాపతిగా రాజకీయాలు వచ్చిన నాటి నుంచి కూడా మిత్రులు చాలామంది నా దగ్గర ఉన్నారు. అత్యంత గౌరవంగా బతుకుతారు, అత్యంత విలువలతో మాట్లాడతారు, అత్యంత ప్రేమతో మాట్లాడతారు, అడ్వైజ్ చేస్తారు మా పొలిటీషియన్స్కి. బయట జరుగుతున్న రాజకీయాన్ని మాకు కూడా అడ్వైజ్ చేస్తారు. ఐఎమ్ ఆల్వేస్ ఏ లెర్నర్. ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ది ప్రెస్ పీపుల్. ఐ రెస్పెక్ట్ ది పీపుల్, బట్ టుడే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ సీరియస్. ఇలాగా సత్యనారాయణ గారు, ఇలా మైండ్ గేమ్ ఇది మీడియా సృష్టిస్తున్న అనేక మంది నాయకులు, పార్టీలు ఈ ఎన్నికల వేళ మారిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాం. మనం తెలుగుదేశంలో చాలా మంది సీనియర్ నాయకులని చూసాం. దానికి సమాధానం ఏం చెప్తారు? ఈరోజు నేను వ్యక్తిగత అందరినీ మీడియాని తిట్టలేదు. నేను వ్యక్తిగతంగా నేను రాజకీయ నాయకులు అందరినీ అనలేదు. నేను చెప్పింది కొంతమంది విలువలు కలిగిన వ్యక్తులు మీ దాంట్లో ఉంటారు, నా దాంట్లో ఉంటారు, మా రాజకీయవేత్తల్లో. వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్. సో యూ హ్యావ్ టు టేక్ కన్సర్న్ అబౌట్ దిస్. డోంట్ ఫీల్ దట్ ఆల్ అండ్ వన్ లెగ్, వన్ ఐ, 2 eyes. One is character,
టు హిజ్ అన్క్యారెక్టర్. సో ఐ లివ్ ఆన్ ది క్యారెక్టర్. థ్యాంక్ యూ. ఇది పితాని స్పష్టం చేస్తుంది. ఏదేమైనా వస్తున్న వార్తలు పూర్తిగా ఇది మైండ్ గేమ్, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడేది లేదు, దీన్ని సమన్వయం పాటించాలి, ఇలా వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించాలని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సరే తాను చివరికంటూ తెలుగుదేశం పార్టీతో నడుస్తానని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో గణేష్, టీవీ 9 విజయవాడ.